సోదరి సోదరులారా, గణపవరం ప్రజలారా, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 26 రోజుల పాటు 650 కిలోమీటర్ల పదయాత్ర జరుగుతున్న సందర్భంలో మేము అనేక గ్రామాల్లో మండలాలను తిరుగుతున్న సందర్భంలో ప్రజలు అనేక సమస్యలు చెప్పారు. మంచినీరు చెప్పారు, ఇళ్ల స్థలాలు చెప్పారు, ఇళ్ల పట్టాలు చెప్పారు, పెన్షన్లు చెప్పారు. దాంతో పాటుగా దోమల సమస్య కూడా తీవ్రంగా ఉంది. అసలు నిద్ర కరువైపోతుంది, ఉండలేకపోతున్నాం, జబ్బులు చేస్తూ ఉన్నాయి, చాలా బాధలు పడుతూ ఉన్నాం. దోమలను అరికట్టడం మహాప్రభు అని చెప్పేసి ప్రజలకు పాదయాత్ర బృందం వరకు వచ్చి నిర్ణయించారు. అలాగే గణపవరం మండల కేంద్రంలో కూడా ప్రధానంగా గండిపేటలో కానీ లేదు మన మండల కేంద్రంలో అనేక ప్రాంతాల్లో కూడా విపరీతంగా దోమలు పెరిగిపోయి ఎక్కడా కూడా డ్రైనేజీలో మట్టి పూడిగా తీయలేదు, వాటర్ ప్రవాహం ముందు కదలలేదు, చెత్త పెరిగిపోయి ఉంది. దోమలకి మందు కానీ పొగ కానీ కొట్టకపోవడం వల్ల ఇవాళ దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జబ్బుల బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి కనీసం దోమలైనా ప్రభుత్వం నివారించాలి. మీరు అసెంబ్లీలో చర్చించండి. దోమలతో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో దోమల్ని అరికట్టని చెప్పేసి తెలియజేయడం కోసమే మేము నిరసనని వ్యక్తం చేస్తున్నాం. దోమల